రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పట్టుట్ల గ్రామం 5వ వార్డులో కాంగ్రెస్ నుంచి భారీగా కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ మారిన నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సబితా ఇంద్రారెడ్డి. వార్డు సభ్యులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గట్టి చేస్తాం, మీరు రేపు పొద్దున వస్తారని చెప్పండి ఊరికి అని అన్నాడు. సరే పెట్టు, నువ్వు ఎప్పుడు పెట్టి అప్పుడు వస్తా అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీ అందరిని చూడగానే మళ్ళీ సొంత ఊరికి వస్తే ఎంత సంతోషంగా ఉంది, అంత సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డిని రవి గారిని మళ్ళీ గెలిపించమని ఎంత గట్టిగా అడుగుతున్నాను. మీరు పార్టీని నమ్ముకొని ఇందులోకి వచ్చిన మీ భవిష్యత్తును కూడా నేను బాధ్యత తీసుకుంటానని వాసుదేవరెడ్డి గారు చెప్తాను. వారికి మరొకసారి అభినందిస్తూ ఈ 3 సీట్లు గెలిచేటట్టు ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకొని రావాలని బాధ్యత పెడతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడగలిగిన రైతులకు ఇంత సౌకర్యం ఉంటుండే, బాయిల కాడ కరెంట్ అట్లనే ఉంటుండే, పండించిన పంట కూడా తీసుకుపోతే మార్కెట్ కూడా అట్లనే ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నారు. ఏ మంచి ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒకసారి ప్రశ్న మాత్రం మనం వేసుకోవాలి. కనీసం మా తమ్ముళ్ళు అందరూ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేద్దాం, 2 రూపాయలు సంపాదిద్దాం అడిగేటోడు లేకుండా. నాకు బాగా గుర్తు, అప్పుడు మనం కేసీఆర్ గారికి ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లా మీటింగ్ పెట్టాలంటే 10 రోజుల ముందు చెప్పాల్సి వస్తుంది. అన్ని రియల్ ఎస్టేట్ మీటింగ్ అన్ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు వస్తుంది మన వాళ్ళు మీటింగ్ దగ్గర. అన్న అక్కడ సైట్ మీటింగ్ ఉందని ఒకరంటుంది, కోర్టు కేసు ఉందని ఒకటంటుంది, మాకు ఇప్పుడే ఒక అగ్రిమెంట్ ఉందని ఒకరంటుంది. అసలు ఆ పరిస్థితి ఉన్నదా? అడిగేటోళ్ళు ఎవరైనా వస్తున్నాడా అన్నట్టు నాకు చేయలేకపోతున్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారే కానీ, రవణే కానీ, మల్లేశ్వరనే కానీ బాగా అనుభవం ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు గెలిపించుకుంటే ఊరికి మంచిగా అవుతుందని చెప్పి మీ అందరి మనం చేసుకుంటూ ఎలక్షన్స్ అయిపోయేవారు. మీరు ఎన్నిసార్లు ఊళ్ళో ఇస్తున్నాయి, మన 2 ఊళ్ళకి నేను ఖచ్చితంగా వస్తా. ముమ్మాటికి ఈ 3 సీట్లు మనం గెలిపించుకొని తీయటమని మీ అందరూ మనం చేసుకుంటారు.